హాయ్. సాధారణంగా మనోడు, మావోడు అన్న పదాలు వాడుతూ ఉంటాం. మనోడు, మావోడు. అసలు మనోడంటే ఎవరు? మావోడంటే ఎవరు? మనోడు అంటే మనం ఏంటంటే బంధువుల్లో కానీ, బంధువులైన వారిని కానీ, లేదా ఒకే సంఘంలో ఉండేవారిని కానీ, లేదా ఒకే కులంలో ఉండేవారిని కానీ, ఒకే మతంలో ఉండేవారిని కూడా కొంతమంది మనవడు అంటూ ఉంటారు. ఒకే ప్రాంతంలో ఉండేవారిని కూడా మనవడు అంటూ ఉంటారు. అంటే మనవడని ఎవరిని అంటామంటే ఈ విభాగాల్లో ఉన్న వాళ్ళని మనం మనవడు, మావోడే, మనవడే అంటూ ఉంటాం. అసలు మనవడంటే ఎవరు? మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదల్లో ఉన్నప్పుడు మనకి వచ్చి సాయం చేసేవాడే మనవడు. తప్ప మన కష్టాల్లో ఉన్నవాడే మన కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సాయం చేసేవాడే మనవడు తప్ప మన కులం వాడు అవుతేనో, మన మతం వాడు అవుతేనో, లేదా మన బంధువు అవుతేనో మనవడు అయిపోరు. మనం కింద పడిపోయినప్పుడు, దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవడైతే చెయ్యిస్తాడో ఆడే మనోడు. సాధారణంగా మనం అనుకుంటాం మనోళ్ళు చాలామంది ఉన్నారు, మన కష్టం వస్తే సాయం చేస్తారు నాకేంటి అనుకుంటాం. మన కష్టం వచ్చినప్పుడు వాళ్ళే సైడ్ అయిపోవచ్చు. ఎవడో ముక్కు మొహం తెలియనోడు వచ్చి సాయం చేయొచ్చు. అందువల్ల ముందు మన విషయం తీసుకోవాలి. మనకి ఆపదలో మనకి సాయం చేసేవాడు ఎవడు? మనోడెవడు? మనవాడు అని పేరు చెప్పుకొని మనల్ని వాడుకుంటూ ఉన్నవాడు ఎవడు? అంటే మనవాడని చెప్పుకుంటాడు, మనల్ని వాడుకుంటూ ఉంటాడు. వీళ్ళని మనం గమనించాలి. మనవడని పేరు చెప్తూ, మావాడని పేరు చెప్తూ మనల్ని వాడుకుంటూ వాడు ఎదుగుతాడు, మనం అలాగే ఉంటాం. అందువల్ల ముందు మనవాడెవడో, పరాయోడెవడో మనం తెలుసుకుని వాళ్ళని దూరం పెట్టాలి. అప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది.